జై వీర హనుమాన్ మూడవ భాగము. హనుమంతుడు లంకానగరంలోకి పోతూ ఉంటే అతనికి రకరకాల రాక్షసులు కనిపించారు. యజ్ఞదీక్షలో ఉన్నవాళ్ళు, జడలు ధరించిన వాళ్ళు, తలలు గొరిగించుకున్న వాళ్ళు, ఎద్దుతోలు కట్టుకున్న వాళ్ళు, అభిచార హోమాలు చేసి శత్రువుల మీద చేతబడి చేసేవాళ్ళు, రకరకాల ఆయుధాలు పట్టుకుని తిరిగేవారు, అలాగే వికారాకారులు, పొట్టివాళ్ళు, నల్లగా ఉండేవారు, చేటల్లాంటి చెవులు గలవాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, ధ్వజాలు పట్టుకు తిరిగేవాళ్ళు లంకలో ఉండటం హనుమంతుడు చూశాడు. రాత్రి గడుస్తున్నది. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు రావణుడు ఉండే ప్రాసాదంలోకి ప్రవేశించాడు. స్త్రీలు పాడుతున్నారు. కొందరు తమ శరీరాలకు చందన లేపాలు పూసుకుంటున్నారు. కొందరు స్త్రీలు పురుషులతో విహరిస్తున్నారు. కొందరు అప్పుడే నిద్రపోతున్నారు. తనకు కనిపించే స్త్రీలలో మనుష్య స్త్రీ అయిన సీత ఎక్కడన్నా కనబడుతుందేమోనని చాలా శ్రద్ధగా చూశాడు. కానీ అతనికి సీత లాంటి స్త్రీ ఎక్కడా కనిపించలేదు. హనుమంతుడికి దిగులు పట్టుకున్నది. అతను కామరూపి కనుక అనుకూలమైన రూపం ధరించి లంక అంతా చెడతిరిగి మళ్ళీ రావణుడి గృహానికి వచ్చాడు. రావణుడి ఇల్లు హనుమంతుడికి అద్భుతంగా కనిపించింది. దాన్ని వెండితో నిర్మించి బంగారు అలంకరణలు చేశారు. దానికి రంగురంగుల తోరణాలు ఉన్నాయి. వాకిళ్ళు చక్కని అలంకరణలు కలిగి ఉన్నాయి. మేలుజాతి ఏనుగులు, గుర్రాలు ఉన్నాయి. మహాశూరులైన రాక్షసులు ఆ ఇంటికి కాపలా కాస్తున్నారు. స్త్రీలు, పురుషులు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. వాతావరణం చాలా సందడిగా ఉన్నది. అంతటా సుఖ సౌఖ్యాలు తాండవిస్తున్నాయి. ఆ ఇల్లు ఇంద్రభవనంలాగా ఉండి లంకా నగరానికి ఒక గొప్ప అలంకారంగా ఉన్నది. హనుమంతుడు రావణుడి భవనం అంతా తిరగసాగారు. ఆ భవనంలో మంచాలు, బల్లలు, ఆసనాలు, పాత్రలు అన్నీ బంగారంతో చేసినట్టు కనిపించాయి. మణులు పొదిగిన కిటికీలలో పక్షుల పంజరాలున్నాయి. హనుమంతుడికి పుష్పక విమానం కూడా కనిపించింది. అది మొదట కుబేరుడిది. అందులో కొండలు, భూమి, పూల చెట్లు, పద్మాలు గల కోనేరులు చిత్రించి ఉన్నాయి. అది చాలా పెద్ద విమానం. అందులో ఎంతమందికైనా చోటు ఉంటుందట. ఏ ఇంటికన్నా కూడా పెద్దదిగా ఉన్న ఆ పుష్పక విమానం చూసి ఆశ్చర్యపడి హనుమంతుడు రావణుడి భవనం కలయ తిరగసాగాడు. ఎంత తిరిగినా ఆ భవనాన్ని పూర్తిగా చూసినట్టు హనుమంతుడికి తోచలేదు. అతనికి సీత మాత్రం ఎక్కడా కనబడలేదు. రావణుడి భవనంలో గల అన్ని మందిరాలు తిరిగి హనుమంతుడు రావణుడి భార్యలు ఉండే అంతఃపురంలో ప్రవేశించాడు. రావణుడి స్త్రీలలో రాక్షస స్త్రీలు, రావణుడు తన పరాక్రమంతో తెచ్చిన రాజకన్యలు, అతన్ని వలచి వచ్చిన వారు ఉన్నారు. అంతటా దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. రావణుడి అంతఃపురంలో అనేక మంది స్త్రీలు నిద్రావస్థలో ఉన్నారు. వాళ్ళు చిత్రకంబళాల మీద రకరకాల బట్టలు, నగలు, పూలమాలలు ధరించి పడుకొని ఉన్నారు. అప్పటికి అర్ధరాత్రి గడిచి ఉండటం చేత, అందరూ బాగా తాగి ఉండటం చేత ఎక్కడ కూర్చుండిన వారు అక్కడే రకరకాల భంగిమల్లో ఒళ్ళు మరిచి నిద్రిస్తున్నారు. హనుమంతుడు శ్రద్ధగా అందరి ముఖాల్లోకి చూశాడు. అతను మంచం మీద నిద్రపోతున్న రావణుణ్ణి కూడా చూశాడు. రావణుడి చేతులు 5 తలలు గల మహాసర్పాలలాగు ఉన్నాయి. అతని శరీరానికి రక్తచందనం పూసి ఉన్నది. పెద్ద శరీరం కలిగి అతను పడుకున్న పర్వతంలాగా ఉన్నాడు. అతని శరీరం అంతటా ఆభరణాలు ఉన్నాయి. రావణుడిలాగే అతని భార్య మండోదరి కూడా వేరే ఒక మంచం మీద పడుకుని ఉన్నది. ఆమె అందచందాలు, యవ్వనము చూసి హనుమంతుడు ఆమె సీత అయి ఉంటుందనుకుని చాలా సంతోషించాడు. కానీ మరుక్షణమే
అతని ఆనందం మాయమైనది. రాముణ్ణి విడిచిన సీత అలంకరించుకుంటుందా? ఆమెకు నిద్రాహారాలుంటాయా? ఆమె పరపురుషుడికి భార్య అవుతుందా? తాను చూసినది సీత కాదని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు. అతను అక్కడ నుంచి కదిలాడు. హనుమంతుడు సీత కోసం ప్రతి పొదరిల్లు, ప్రతి చిత్రశాల వెతికాడు. అతనికి ఒక అనుమానం వచ్చింది. సీత చచ్చిపోయి ఉంటుందా? తనకు లోబడలేదని రావణుడు ఆమెను చంపివేసి ఉంటాడా? లేక ఈ వికారాకారాలైన రాక్షస స్త్రీలు చూసి సీత ప్రాణాలు పోయి ఉంటాయా? సుగ్రీవుడు పెట్టిన గడువు తీరిపోయి ఎంతో కాలమైంది కదా. సీతను చూడకుండా ఎలా తిరిగిపోవటం? తాను ఇలాగే తిరిగిపోతే నువ్వు ఎందుకు వెళ్ళి వచ్చినట్టు అని అందరూ తనను అడగరా? తను ఏమని చెప్పాలి? ఏమైనా చింతిస్తూ కూర్చోవటం వల్ల ఫలం ఉండదనుకుని హనుమంతుడు దూర ప్రదేశాలు వెతకటానికి బయలుదేరాడు. అతను ఎత్తులు ఎక్కాడు, లోతులు దిగాడు, పాతాళ గృహాల ప్రవేశించాడు, అడవులు బావులు వెతికాడు. అతనికి ఎందరెందరో రాక్షస స్త్రీలు కనిపించారు కానీ సీత మాత్రం కనపడలేదు. అందగత్తెలు కనిపించినప్పుడల్లా అతనికి ఆశ కలిగేది. వాళ్ళు సీత కారని తెలియగానే విచారం పట్టుకునేది. సీత రావణుడు తీసుకువస్తూ ఉండగానే మధ్యదారిలో పడిపోయిందేమో, భయపడి సముద్రంలో పడిపోయిందేమో, లేక రాముడి కోసం మనోవేదన పడి చచ్చిపోయిందో. సీతను తాను చూడలేని పక్షంలో హనుమంతుడు సముద్ర తీరాన చితిపేర్చుకుని కాలిపోవటానికి సిద్ధపడ్డాడు. అలా కాకుండా రావణాసురుణ్ణి చంపేస్తే తగిన ప్రతిక్రియ అవుతుందని అతనికి తోచింది. లేకపోతే రావణుణ్ణి యజ్ఞపశువులాగా పట్టుకుని తీసుకుపోయి రాముడి ముందు పెట్టవచ్చు. ఇలా అనుకుంటున్న హనుమంతుడికి దూరంగా ఎత్తైన చెట్లు గల వనం ఒకటి కనబడింది. అది అశోకవనం. హనుమంతుడు ఆ వనాన్ని ఇంకా వెతకలేదు. దాని జాడ కూడా అతనికి ఇప్పుడే తెలిసింది. అక్కడ కూడా సీత కోసం వెతకటానికి హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అతను అతివేగంగా దూకుతూ అశోకవన ప్రాకారం చేరాడు. అతను తన దేహాన్ని మరింత చిన్నది చేసి ఆ వనంలో రకరకాల చెట్లు చూశాడు. అప్పుడే ఆరంభమవుతున్న వసంతకాలం కారణంగా ఆ సాలవృక్షాలు, అశోక వృక్షాలు, చెంపక వృక్షాలు, ఉద్దాలక వృక్షాలు, నాగవృక్షాలు, మామిడి చెట్లు, కపిముఖాలు అనే చెట్లు చక్కగా పూతపట్టి ఉన్నాయి. అనేక వృక్షాలకు లతలు పెనవేసుకుని ఉన్నాయి. ప్రాకారం మీద కూర్చుని ఉన్న హనుమంతుడు చెట్లలోకి బాణంలాగా దూకి చెట్లు మీదుగా పోసాగాడు. చెట్ల మీద నిద్రపోతున్న పక్షులు కలవరపడుతూ లేచి అరిచాయి. చెట్ల మీది పూలు అతని శరీరం నిండా పడ్డాయి. అతనికి ఆ అశోకవనంలో కోనేరులు, తిన్నెలు, వెండి బంగారాలతో అలంకారార్థం తయారు చేసిన కృత్రిమ వృక్షాలు కనిపించాయి. అశోకవనంలో ఒక క్రీడా పర్వతం కూడా ఉన్నది. దాని మీద ఎత్తైన వింత శిఖరాలు, అనేక రాతి ఇళ్ళు, చెట్లు ఉన్నాయి. దాని మీద ఎత్తైన వింత శిఖరాలు, అనేక రాతి ఇళ్ళు, చెట్లు ఉన్నాయి. దాని మీది నుంచి ఒక నది లాంటిది కిందకి ప్రవహిస్తున్నది. వనంలో ఒక దిగుడు బావి ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన మేడలున్నాయి, బంగారు తిన్నెలున్నాయిను. హనుమంతుడు దట్టమైన ఆకులు గల చెట్ల మీద కూర్చుని చుట్టూ కలయ చూశాడు. కొంత దూరంలో అతనికి తెల్లగా ఒక చైత్య ప్రాసాదం కనిపించింది. ఆ అద్భుత ప్రాసాదానికి 1000 స్తంభాలున్నాయి. ఆ ప్రాంతంలోనే హనుమంతుడికి సీత కనబడింది. ఆమె చిక్కి శల్యమై ఉన్నది. మాసిపోయిన పసుపు పచ్చ చీర ధరించి ఉన్నది. గొప్ప విచారంలో కన్నీరు కాచుతూ ఉన్నది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. రావణుడు ఎత్తుకుపోయినప్పుడు హనుమంతుడు ఆమెను చూశాడు.
ఆ పోలికలు కొన్ని కనిపిస్తున్నప్పటికీ ఆమెలో మార్పు చాలా ఉన్నది. ఆమె ఋష్యముఖ పర్వతం మీద కొన్ని నగలు పడవేసింది. అలా పడవెయ్యని ఆభరణాలను రాముడు వర్ణించి చెప్పాడు. వాటిని హనుమంతుడు గుర్తించగలిగాడు. అంతేకాక ఆమె పడవేసిన ఆభరణాల స్థానంలో ఇప్పుడు ఆమెకు ఏ ఆభరణాలు లేవు. గుర్తించడం ఎంత కష్టంగా ఉన్నా ఈమె సీతే అయి ఉండాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అతనికి అమితమైన ఆనందం కలిగింది. తాను రాక్షస స్త్రీల కంటపడకుండా ఉండటానికి గాను ఎత్తుగా ఉండి ఆకులతో గుబురుగా ఉన్న కొమ్మల చాటున దాగి ఉండి సీతను, ఆమెను చుట్టుముట్టి ఉన్న రాక్షస స్త్రీలను శ్రద్ధగా గమనించాడు. రాత్రి చాలా వరకు గడిచిపోయింది. రాక్షసులు వేదాధ్యయనం ప్రారంభించడం హనుమంతుడికి వినిపించింది. అదే సమయంలో మంగళవాద్యాలు మోగాయి. రావణుడు మేలుకున్నాడు. మేలుకుంటూనే అతనికి సీత జ్ఞాపకం వచ్చి అతను వెంటనే అలంకరించుకుని అశోకవనానికి బయలుదేరి వచ్చాడు. అతని వెంట 100 మంది దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు వచ్చారు. కొందరు స్త్రీలు బంగారు దివిటీలు పట్టుకున్నారు. మరికొందరు చామరాలు, విసనకర్రలు పట్టుకున్నారు. కొందరు స్త్రీలు కత్తులు పట్టుకుని అతని వెనుక నడిస్తే మరికొందరు బంగారు పాత్రల్లో నీరు తీసుకుని అతని ముందు నడిచారు. ఒకతే రావణుడికి గొడుగు పట్టింది. ఆడవాళ్ళు నడిచేటప్పుడు కలిగే నూపుర ధ్వని హనుమంతుణ్ణి అటుకేసి ఆకర్షించింది. దీపాల వెలుతురులో అతను రావణుణ్ణి చూశాడు. రావణుడు ఏం చేస్తాడో చూడాలన్న కోరికతో అతను తాను కూర్చుని ఉన్న చెట్టు కొమ్మ మీద నుంచి కింద కొమ్మకు దిగి తాను ఇతరులకు కనపడకుండా ఆకు గుబురుల చాట మళ్ళీ దాగి శ్రద్ధగా చూడసాగాడు. రావణుడు తిన్నగా వచ్చి సీత సమీపంలో ఆగాడు. సీత రావణుణ్ణి దూరాననే చూసి వణికిపోయింది. ఆమె కాళ్ళు ముడుచుకుని రొమ్ముకు చేతులు అడ్డం పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నది. ఆమె తనకెవరైనా అడ్డుపడతారా అన్నట్టు 4 దిక్కులా చూసింది. మూర్తి భవించిన శోకదేవతలాగున్న సీతతో రావణుడు ఇలా అన్నాడు. సీత, నన్ను చూసి భయపడి ఎందుకు అలా ముడుచుకుపోతావు? నీ అందం చూసి మోహించాను. నన్ను స్వీకరించు. నీకు ఇక్కడ నా భయం కానీ ఇతరుల భయం కానీ ఏమాత్రమూ లేదు. నీకు నా మీద ప్రేమ కలగలేదు. అందుచేత నేను నిన్ను తాకను. దుఃఖించకు. మాసిన బట్టతో ఉపవాసాలుంటూ తల దువ్వుకోకుండా ఇలా ఉండటం నీకు తగదు. నన్ను స్వీకరించి పూలమాలలు ధరించు. మంచి నగలు పెట్టుకో. మేలైన మద్యాలు తాగు. మంచి మంచాల మీద పడుకో. ఆటపాటలతో కాలం గడుపు. సుఖంగా ఉండు. నీ యవ్వనం వృధా కానీకు. నీ వంటి సుందరి సృష్టిలో లేదు. నేను పరమపురుషుణ్ణి అనే భ్రమ వదులుకో. నిన్ను నా పట్టమహిషిగా చేస్తాను. నీ దాసుణ్ణిగా ఉంటాను. నీకు ఏం కావాలన్నా నన్ను ఆజ్ఞాపించు. అడవుల పాలైన ఆ రాముడు నీకెందుకు? అతను ఇంకా బతికి ఉన్నాడన్న ఆశలు పెట్టుకోకు. అతను నిన్ను చూడటానికై ఇక్కడికి రాలేడు. రావణుడు అలా అన్న మీదట సీత భయంతో వణుకుతూ ఏడుపు గొంతుతో ఒక గడ్డిపోచును చేత పట్టుకొని దానితో ఇలా అన్నది. నువ్వు నన్ను గురించి ఆలోచించకు. పాపికి ఉత్తమలోకం ఎంత అసాధ్యమో నేను నీకు అంత అసాధ్యమైన దాన్ని. నేను గొప్ప కులంలో పుట్టిన పుణ్యాత్మురాలిని. తప్పుడు పనులు చేసేదాన్ని కాను. పతివ్రతను. నేను పరమపురుషుడి భార్యను. నీ భార్యలు ఎలా ఉండాలని కోరుకుంటావో ఇతరుల భార్యలు అలాగే ఉండాలనుకో. నీకు బుద్ధి చెప్పేవారు లేక ఇలాంటి బుద్ధులు అవలంబించావు. లేదా వినాశకాలం వచ్చి వాళ్ళ మాటలు నువ్వు వినటం లేదో నీ మూలాన ఈ లంక త్వరలో నాశనమవుతుంది. అప్పుడు ప్రజలందరూ సంతోషిస్తారు. నాకు నీ అంతఃపురము, అధికారాలు, సంపద అవసరం లేదు. నేను రాముడికి మాత్రమే తగిన భార్యను. క్షేమంగా ఉండగోరితే ఆ రాముడితో మైత్రి చేసుకో. అతను ఉదారుడు గనక నీ తప్పు క్షమించి వదిలిపెడతాడు. నేను కూడా నీ పక్షాన మాట్లాడతాను. చిత్తశుద్ధితో నన్ను రాముడికి తిరిగి ఇచ్చేయి.
జనస్థానంలో రాముడు నీ వాళ్ళనందరినీ చంపటం చూసి దొంగతనంగా నన్ను తీసుకువచ్చిన పిరికివాడివి, అధముడివి, నిన్ను రామలక్ష్మణులు అవలీలగా చంపగలరు. ఈ మాటలకు రావణుడికి చాలా కోపం వచ్చింది. అతను సీతతో ఇలా అన్నాడు, సీత, నువ్వు అన్న ప్రతి మాటకు నేను నిన్ను చంపవచ్చు, కానీ నీ మీద గల మోహం నా కోపాన్ని అణిచిపెడుతున్నది. నేను నీకిచ్చిన గడువులో ఇంకా 2 మాసాలు ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు నా భార్యవవుతావు. అందుకు ఒప్పుకోకపోతే నిన్ను చంపి వండించుకుని తినేస్తాను. రావణుడు ఇలా క్రూరంగా సీతతో మాట్లాడినందుకు అతని వెంట ఉన్న రాక్షస స్త్రీలు కొందరు నొచ్చుకొని తమ కళ్ళతో సీత పట్ల సానుభూతి చూపారు. రావణుడు అక్కడ ఉన్న భయంకరాకారాలు గల రాక్షస స్త్రీలతో, ఈ సీత మనసు నా మీదకు మళ్ళేటట్టు చెయ్యండి, సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి చూడండి అన్నాడు. అప్పుడు రావణుడి భార్యలందరిలోకి చిన్నదైన ధాన్యమాలిని అనే ఒక రాక్షస స్త్రీ రావణుణ్ణి కౌగిలించుకుని, నీకు నేనున్నాను కదా, రాక్షసరాజువైన నీకు ఈ మనుష్య స్త్రీ దేనికి? నీకు భార్య అయ్యే గీత ఈవిడకు బ్రహ్మదేవుడు రాసి పెట్టలేదు, అందుకే నిన్ను నిరాకరిస్తున్నది. ఇష్టం లేని మనిషిని కోరి ఏం ప్రయోజనం? నీ కోసం పడి చచ్చేదాన్ని నేనున్నాను కదా అన్నది. రావణుడు ధాన్యమాలిని మాటలకు నవ్వుతూ ఆమెను విడిపించుకొని వెనక్కు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే రాక్షస స్త్రీలు సీత చుట్టూ చేరి ఆమెను నిందించారు. వారిలో ఏకజట, హరిజట, ప్రఘస, వికట, దుర్ముఖి అనేవాళ్ళున్నారు. రావణుడు ఎంత గొప్పవాడో, అతనికి భార్య కావటం ఎంత గొప్ప విషయమో, సీత అతన్ని నిరాకరించడం ఎంత బుద్ధి తక్కువో వివరించి చెప్పారు. సీత వాళ్లతో ఇలా మాట్లాడటం పాపమని మీకు తెలియదా? మీరందరూ కలిసి నన్ను పీక్కు తిన్నా నాకు సమ్మతమే గాని నేను రావణుడికి భార్యను మాత్రం కాను అన్నది. అప్పుడు రాక్షస స్త్రీలు సీతను భయపెట్టసాగారు. వాళ్ళు అనే మాటలన్నీ చెట్టు మీద ఉన్న హనుమంతుడు వింటూనే ఉన్నాడు. సీత రాక్షస స్త్రీలతో సహా వచ్చి హనుమంతుడు ఎక్కి ఉన్న సింసుపా వృక్షం కిందనే కూర్చున్నది. అప్పుడు వినత అనే రాక్షసి సీతతో, నువ్వు చాలా గుణవంతురాలివి, పతివ్రతవు, అది ఎంతో మెచ్చుకోదగిన సంగతి, కానీ దేనికైనా ఒక మితి ఉండాలి. రావణుడు అందగాడు, పరాక్రమవంతుడు, రాక్షసులకు రాజును. అతనికి భార్యవై చక్కగా అలంకరించుకో, సుఖపడు. రాముడు దుఃఖజీవి, రావణుడితో శత్రుత్వం పెట్టుకుని బతకలేడు. అతని మీద ఆశ వదులుకో అన్నది. మేమంతా నీ మేలు కోరే చెబుతున్నాం, మా మాటలు ఎందుకు వినవు? నీ యవ్వనం శాశ్వతమనుకుంటున్నావా? నిన్ను చంపేసి తినేస్తాం అన్నారు రాక్షస స్త్రీలు. ముందు సీతను చంపి తరువాత రావణుడితో సీత చచ్చిందని చెబుదాం. రావణుడు అలా అయితే తినేయండి అంటాడు. ఈవిడ మాంసాన్ని అందరికీ సమానంగా పంచండి, లేకపోతే తర్వాత కీచులాడుకోవలసి వస్తుంది అని రాక్షస స్త్రీలు తమలో తాము మాట్లాడుకున్నారు. వాళ్ళ మాటలు వింటూ సీత అమితంగా దుఃఖించింది. రామలక్ష్మణులను, కౌసల్య, సుమిత్రలను తలుచుకుని ఏడ్చింది. తనకు చావు రానందుకు విచారించింది. అంతవరకు పడుకుని ఉండిన త్రిజట అనే ముసలి రాక్షసి మిగిలిన రాక్షస స్త్రీలందరినీ, మీరంతా ఆ సీతను ఏం తింటారు? నన్ను తినండి, నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. రాక్షసులకు నాశము, రాముడికి జయము కలుగుతాయట అన్నది. ఏమిటా కల అని రాక్షస స్త్రీలు త్రిజటను అడిగారు. తూర్పు తెల్లవారుతుండగా త్రిజట తన కలను వాళ్లకు ఈ విధంగా చెప్పింది. రాముడు తెల్లని పూలదండలు, తెల్లని బట్టలు కట్టుకుని లక్ష్మణుడితో సహా ఆకాశ మార్గాన ఒక పల్లకి ఎక్కి లంకకు వచ్చాడు. దాన్ని 1000 హంసలు తెచ్చాయి. ఈ సీత తెల్లని బట్టలు ధరించి సముద్ర మధ్యంలో శ్వేత పర్వతం మీద నిలబడి ఉన్నది. ఆమె రాముణ్ణి చేరుకున్నది. తరువాత రాముడు లక్ష్మణుడితో సహా కొండంత ఏనుగు మీద ఎక్కి లంకలో తిరగడం చూశాను. తరువాత సీతారామ లక్ష్మణులు ఏనుగు మీద లంకకు పైగా కనిపించారు.
చివరకు రాముడు సీతను లక్ష్మణుని తీసుకుని పుష్పక విమానం మీద ఉత్తరంగా వెళ్ళటం కనిపించింది. రావణుడు గన్నేరు పూలమాలలు ధరించి ఒళ్ళంతా నూనె పూసుకుని నూనె తాగుతూ కైపెక్కి నేల మీద పడినట్టు చూశాను. ఇంకోసారి రావణుడు పుష్పకం నుంచి కింద పడ్డట్టు, నెత్తిమీద వెంట్రుకలు లేనట్టు, నల్ల బట్టలు కట్టుకున్నట్టు, ఎవరో ఆడది అతన్ని ఈడ్చుకుపోతున్నట్టు చూశాను. రావణుడు గాడిద నెక్కి దక్షిణంగా పోవటం కూడా చూశాను. ఇంకోసారి అతను భయపడి గాడిద మీద నుంచి తల్లకిందులుగా పడటం కనిపించింది. ఒక స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకుని ఒళ్ళంతా బురద పూసుకుని రావణుడి మెడకు తాడు కట్టి దక్షిణంగా ఈడ్చుకుపోయింది. కుంభకర్ణుడు కూడా అలాగే కనిపించాడు. రావణుడి కొడుకులందరూ నూనెతో అభిషేకాలు చేసుకుంటున్నట్టు కనబడ్డారు. రావణుడు పందిని, ఇంద్రజిత్తు మొసల్ని, కుంభకర్ణుడు ఒంటెను ఎక్కి దక్షిణంగా పోవటం కనిపించింది. ఒక్క విభీషణుడు మాత్రం తెల్ల పూలమాలలు, తెల్లబట్టలు, ఒంటికి తెల్లగంధము ధరించి తన 9 మంత్రులతో సహా 4 దంతాలు గల పెద్ద ఏనుగు మీద కూర్చుని కనిపించాడు. లంకానగరం విరికి సముద్రంలో పడటం కనిపించింది. ఇలా చాలాసేపు తనకు వచ్చిన కలలో విశేషాలు రాక్షస స్త్రీలకు చెప్పి, త్రిజట మీరు దూరంగా ఉండండి, రాముడికి సీత దొరికిందే అనుకోండి, సీతతో చెప్పేదేదో మంచిగానే చెప్పండి, మనం సీత నుంచి అభయం కోరటం మంచిదనుకుంటాను అన్నది. చెట్టు మీద నుంచి అంతా చూస్తూ అంతా వింటున్న హనుమంతుడికి సీతను ఎలా ఓదార్చాలో తెలియలేదు. ఆమెతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళటం అర్థం లేని పని. రాక్షస స్త్రీలకు అనుమానం కలిగించి రాక్షస వీరులతో యుద్ధం తెచ్చుకోవటం అవివేకం. యుద్ధంలో జయమే కలుగుతుందని చెప్పడానికి లేదు. ఒకవేళ తాను రాక్షసులను చంపినా తిరిగి సముద్రాన్ని దాటే శక్తి మిగలకపోవచ్చు. సీత తనను మాయారూపంలో ఉన్న రాక్షసుడని భయపడకుండా చూడాలి. అన్ని విధాలా ఆలోచించి హనుమంతుడు ఇలా ఒక కథ సీతకు వినిపించేలాగా చెప్పాడు. దశరథుడు అనే గొప్ప రాజుకు రాముడు అనే పెద్ద కొడుకు ఉండేవాడు. ఆ రాముడు తండ్రి ఆజ్ఞచేత భార్యను తమ్ముణ్ణి వెంటబెట్టుకుని అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో ఆ రాముడు సూర్యులైన రాక్షసులను అనేక మందిని చంపాడు. జనస్థానంలో అనేక మంది రాక్షసులు రాముడి చేతిలో చచ్చారని విని రావణుడు మాయలేడి ద్వారా మోసం చేసి సీతను ఎత్తుకుపోయాడు. రాముడు తన భార్య కోసం అరణ్యాలలో వెతుకుతూ పోగా సుగ్రీవుడు అనే వానరుడితో స్నేహం కుదిరింది. రాముడు వాలి అనే వానరరాజును చంపి సుగ్రీవుడికి వానరరాజ్యం ఇప్పించాడు. సుగ్రీవుడు ఆజ్ఞాపించగా అనేక వేల వానరులు సీతాదేవిని వెతకడానికి అన్ని దిక్కులకు బయలుదేరారు. వారిలో ఒకడినైన నేను 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చాను. రాముడు వర్ణించినట్టుగానే ఉన్న సీతను నేను చూశాను. ఇంతవరకు చెప్పి హనుమంతుడు ఆగాడు. అతని మాటలను పూర్తిగా విన్న సీత నిర్ఘాంతపోయి తల ఎత్తి చెట్టులోకి చూసింది. ఎంతో శ్రమపడి అంతటా కలయ చూసిన మీదట ఆమెకు హనుమంతుడు కనిపించాడు. తెల్లని బట్ట కట్టుకొని చెట్టు కొమ్మల మధ్య మెరుపులాగా కనిపించిన హనుమంతుణ్ణి చూడగానే సీతకు కాస్త భయం పుట్టింది. ఆపదలో కనిపించే కోతి రూపం తనకు కనిపించిందని ఆమె చాలా దుఃఖించింది. రాక్షస స్త్రీలు విని పోతారని ఆమె నిశ్శబ్దంగా ఏడ్చింది. లంకలో రాముడి కథ చెప్పేవాళ్ళుండటం అసంభవం కాబట్టి తాను కలగంటున్నానని ఆమె అనుకున్నది. కలలో కోతి కనిపించడం చాలా చెడ్డది. రాముడికి ఏం ఆపద వస్తుందో అని భయపడింది. అయితే తనకు నిద్ర లేనప్పుడు కల ఎలా వస్తుంది? తాను అస్తమానము రాముడిని గురించి ఆలోచించడం వల్ల తనకు రాముడి విషయం విన్నట్టు భ్రమ కలిగి ఉంటుందని ఆమె అనుకున్నది. ఏమైనా తాను విన్న మాటలు నిజం కావాలని ఇంద్రుడికి, బృహస్పతికి, బ్రహ్మకు, అగ్నిహోత్రుడికి మనసులోనే దండాలు పెట్టుకుంది. ఈ లోపల హనుమంతుడు చెట్టు మీద నుంచి నేల మీదకు దూకి సీతను సమీపించి చేతులు జోడించి నమస్కారం చేసి, అమ్మా, పతివ్రతలాగా కనిపిస్తున్నావు, నువ్వెవరు?
ఎందుకు కంటనీరు కార్చుతున్నావు? నిన్ను చూస్తే ఏ దేవగణానికో చెందిన దానివి అనిపిస్తున్నది. నీ కొడుకు, తండ్రి, సోదరుడు, భర్త ఎవరు? ఒకవేళ నువ్వు రావణుడి చేత జనస్థానం నుంచి అపహరించి తేబడిన సీతవే అయితే ఆ సంగతి వెంటనే చెప్పు. నీకు అన్ని విధాలా శుభం కలుగుతుంది అన్నాడు. దానికి సీత హనుమంతుడితో ఇలా అన్నది: నేను దశరథ మహారాజు కోడలని, విదేహరాజైన జనకుడి కూతురిని. నా పేరు సీత. రాముడి ఇంట 12 ఏళ్ల సమస్త సుఖాలు అనుభవించాను. 13వ ఏట రాముడికి పట్టాభిషేక ప్రయత్నాలు జరుగుతుండగా దశరథుడి భార్యల్లో కైకేయి అనే ఆమె రామ పట్టాభిషేకం జరిగితే తాను నీరు ఆహారము విసర్జించి చచ్చిపోతానని రాముణ్ణి అరణ్యానికి పంపమని అన్నది. లోగడ కైకేయికి వరాలు వాగ్దానం చేసి ఉన్న దశరథుడు ఆ సత్యానికి పాల్పడలేక రాముడికి ఇస్తానన్న రాజ్యాన్ని తిరిగి రాముడి నుంచి తీసుకున్నాడు. రాముడు తండ్రి మాటకు మనస్ఫూర్తిగా సమ్మతించి నారబట్టలు కట్టుకుని బయలుదేరుతూ నన్ను కౌసల్య దగ్గర ఉండమన్నాడు. రాముణ్ణి విడిచి స్వర్గంలో కూడా ఉండలేను. అందుచేత నేను అతనికన్నా ముందే అరణ్యానికి బయలుదేరాను. అలాగే సుమిత్ర కొడుకైన లక్ష్మణుడు కూడా రాముడితో పాటు బయలుదేరాడు. మేం దండకారణ్యంలో ఉండగా దుర్మార్గుడైన రావణుడు నన్ను ఇక్కడికి తెచ్చాడు. రావణుడు నన్ను ఇంక 2 మాసాల పాటు ప్రాణాలతో ఉండనిస్తానన్నాడు. తరువాత నేను చచ్చిపోతాను. ఈ మాటలు విన్న హనుమంతుడు విచారంతో సీతను ఇలా ఓదార్చాడు. హనుమంతుడు సీతతో ఇలా అన్నాడు: సీతాదేవి, నేను రాముడి దూతగా నీ వద్దకు వచ్చాను. రాముడు క్షేమంగా ఉన్నాడు. లక్ష్మణుడు నీకు నమస్కరించినట్టు చెప్పమన్నాడు. రామలక్ష్మణుల మాట వినగానే సీతకు ఒళ్ళు పొంగిపోయింది. కానీ హనుమంతుడు మెల్లిగా తనను సమీపిస్తుండటం చూసి ఆమె రావణుడే ఈ కోతి రూపంలో వచ్చాడని భయపడి తాను పట్టుకుని నిలబడి ఉన్న చెట్టు కొమ్మను వదిలిపెట్టి నేల మీద కూలబడింది. తనను సీత సంశయించి భయపడుతున్నదని గ్రహించి హనుమంతుడు ఆమెకు నమస్కరించాడు. కానీ సీత అతనికేసి చూడక నిట్టూర్పులు విడుస్తూ, నువ్వు రావణుడివే అయితే ఇలా మాయకోతి రూపంలో వచ్చి నన్ను దుఃఖపెట్టడం మంచిది కాదు. జనస్థానంలో కూడా ఇలాగే సన్యాసి రూపంలో వచ్చావు. అలా కాక నువ్వు రాముడి దూతవే అయితే రాముడి గుణగణాలు చెప్పు అన్నది. రావణుడే మాయారూపంలో వచ్చాడన్న అనుమానంతో పాటు తాను కలగన్నట్టు తనకు మతి చెలించినట్టు కూడా అనుమానాలు కలిగి సీత మనసు చాలా క్షోభ పొందింది. అది గ్రహించి హనుమంతుడు రాముడి ముద్రికను సీతకి ఇచ్చి రాముడి గుణగణాలు పొగుడుతూ మాట్లాడి తాను లంకకు ఎలా వచ్చినది తెలిపి సీత మనసుకు ఊరట కలిగించాడు. అతను ఆమె కోరికపై రామలక్ష్మణుల ఆనవాళ్లు వివరంగా చెప్పాడు. తరువాత అతను రాముడికి సుగ్రీవుడికి మైత్రి కుదిరిన దగ్గర నుంచి నడిచిన కథ అంతా చెప్పి తాను సీత కోసం లంక అంతా గాలించడం గురించి కూడా చెప్పాడు. అంతా విని సీత ఆనంద బాష్పాలు కార్చింది. ఆమెకు ఇప్పుడు హనుమంతుడిపైన విశ్వాసం కుదిరింది. అంతా చెప్పి హనుమంతుడు సీతతో నేనిప్పుడిక ఏం చెయ్యాలి? నీకేం తోస్తున్నది? నేను రాముడి వద్దకు త్వరగా తిరిగి వెళ్ళాలి. ఆయన నా కోసం ఎదురు చూస్తుంటాడు అన్నాడు. సీత హనుమంతుడితో సముద్రాన్ని దాటి రాక్షసులను తప్పించుకుంటూ లంకలో తిరుగుతున్న నీ ప్రజ్ఞ చాలా గొప్పది. నాకు రాముడు పెట్టిన 1 ఏడాది గడువు ఇక తీరబోతున్నది. ఈలోగా రాముణ్ణి రమ్మని చెప్పు. రావణుడి తమ్ముడు విభీషణుడు నన్ను రాముడికి ఇచ్చెయ్యమని సలహా ఇచ్చినా రావణుడు వినలేదు. విభీషణుడి కూతురు నల అనేది తన తల్లి పంపగా నా దగ్గరకు వచ్చి నాకు ఈ సంగతి చెప్పింది అన్నది. హనుమంతుడు ఆమెతో నేను వెళ్ళి నీ మాట చెప్పగానే రాముడు వానరులను భల్లూకాలను వెంటబెట్టుకుని
ఇక్కడికి వచ్చేస్తాడు. అలా కాకపోతే నా వీపు మీద ఎక్కావంటే సముద్రాన్ని దాటి నిన్ను రాముడి వద్దకు తీసుకుపోగలను. నాకు సాధ్యం కాదని భయపడవద్దు. కావాలంటే నేను రావణుడితో సహా ఈ లంకనే తీసుకుపోగలను. అలా చేస్తే అతి శీఘ్రంగా నీకు రాముడు కనిపిస్తాడు అన్నాడు. ఇంత చిన్న శరీరంతో నన్ను అమితమైన దూరం తీసుకుపోదామనుకుంటున్నావే హనుమంతుడా, అందుకే నువ్వు కూతివైనావు అన్నది. సీతకు తన శక్తి సామర్థ్యాలు తెలియక ఇలా అన్నదని హనుమంతుడు గ్రహించి తన అసలు రూపం ఆమెకు చూపించాలనుకున్నాడు. అతను కొంచెం దూరం వెళ్ళి తన దేహాన్ని పెంచనారంభించాడు. పర్వతం లాంటి అతని ఆకారము, ఎర్రని ముఖము, కోరలు గోళ్ళు చూసి సీత ఇతను నిశ్చయంగా లంకా నగరాన్నే పెళ్ళగించుకుపోగలడు, సందేహం లేదు అనుకున్నది. సీతాదేవి అనుమానాలు మాను, ఆలస్యం చెయ్యకు, రామలక్ష్మణుల దుఃఖం పోగొట్టు అన్నాడు హనుమంతుడు. హనుమంతుడా, నీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసు. నన్ను నువ్వు తీసుకుపోతే ఏ రాక్షసులు నిన్ను అడ్డలేరు. అయితే రాముడి పని పాడు కారాదు. నేను నీ వెంట రావటం పొరపాటు అవుతుంది. నువ్వు వాయువేగంతో పోయేటప్పుడు నేను భయపడి సముద్రం చూసి కళ్ళు తిరిగి అందులో పడిపోగలను. నువ్వు ఎంత మహావీరుడివైనా నన్ను రక్షించే బాధ్యత నీ పైన ఉండటం చేత అపాయానికి గురి అవుతావు. నీ వెంట రాక్షసులు పడి నీతో యుద్ధం ఆరంభిస్తే నేను పడిపోయి రాక్షసులకు చిక్కవచ్చు. ఇప్పటిదాకా పడిన నీ శ్రమ అంతా వ్యర్థమవుతుంది. అంతకన్నా నువ్వు వెళ్ళి రాముడితో నా సంగతి చెప్పి అతన్ని పిలుచుకురావటం అన్ని విధాలా మేలు. అది అలా ఉంచి నేను పరపురుషుణ్ణి తాకను. రావణుడు నన్ను బలాత్కారంగా తెచ్చినప్పుడు నేను నిస్సహాయురాలేనై ఉండి ఏమీ చేయలేకపోయాను అని సీత హనుమంతుడితో అన్నది. ఆమె చెప్పిన మాటలు యుక్తంగానే ఉన్నాయని హనుమంతుడు ఒప్పుకున్నాడు. అతను సీతను ఏదన్నా గుర్తుగా ఇయ్యమని దానిని రాముడికి చూపుతానని అన్నాడు. దానికి సీత ఇలా అన్నది, నేనొక సంఘటన చెబుతాను, దానిని రాముడికి చెప్పు. నేను రాముడు గంగానదీ తీరాన చిత్రకూట పర్వతానికి ఈశాన్య దిక్కున ఒక ఆశ్రమంలో ఉండగా ఒకనాడు రాముడు నా తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. అప్పుడొక కాకి వచ్చి నా రొమ్ములో పొడిచి గాయం చేసింది. నా రక్తంతో రాముడు కూడా తడిశాడు. నేను లేపేసరికి రాముడు నా రక్తం చూసి మండిపడి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రం మంత్రించి కాకి మీద ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరుముతూ పోయి సమస్త లోకాలు తిప్పింది. ఇంద్రుడి కొడుకైన ఆ కాకి ఎక్కడా రక్షణ దొరకక తిరిగి వచ్చి రాముడి కాళ్లపైన పడింది. బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చెయ్యటానికి లేదు. అందుచేత కాకి తన కుడికన్ను ఆ స్థానానికి బలి చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అలాంటి శక్తిగల రాముడు శత్రువులను నాశనం చేసి నా కష్టాలు ఎందుకు తీర్చడు? నేనేం పాపం చేశాను? అమ్మా, రాముడు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. నేను ఎంతో ప్రయాసపడి వచ్చి నిన్ను చూశాను. ఇప్పుడు నువ్వు ఆనందించాలి కానీ దుఃఖించరాదు. రాముడు త్వరలోనే వచ్చి రావణుణ్ణి చంపి నీతో సహా అయోధ్యకు పోతాడు అన్నాడు హనుమంతుడు. సీత హనుమంతుడితో, హనుమంతుడా, నువ్వు రాముణ్ణి చూడగానే నాకు బదులుగా సాష్టాంగ నమస్కారం చెయ్యి. లక్ష్మణుడు ఉత్తముడు. అతను సమస్తము విడిచిపెట్టి రాముడి వెంట అరణ్యాలకు వచ్చాడు. అతన్ని క్షేమం అడిగానని చెప్పు అంటూ తన కొంగున కట్టుకుని ఉన్న చూడామణిని తీసి అతనికి ఇచ్చింది. హనుమంతుడు చిన్న రూపంలోనే ఉన్నప్పటికీ తల వెంట్రుకలు దూరవలసిన రంధ్రంలో అతని చెయ్యి దూరలేదు. అందుచేత అతను దానిని తన వేలికి తగిలించుకుని సీతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి నిలబడ్డాడు. హనుమంతుడా, రాముడు ఈ చూడామణిని చూడగానే నా తల్లిని, నన్ను, దశరథుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇక జరగవలసినదంతా నీ మీదనే ఆధారపడి ఉన్నది. నా దుఃఖం తీరే మార్గం నువ్వే ఆలోచించు అని సీత అన్నది.
ఆమె సుగ్రీవుణ్ణి అతని మంత్రులను వానర శ్రేష్ఠులను అడిగినట్టు చెప్పమన్నది. ఆమెకు ఇంత చెప్పిన తర్వాత ఒక సందేహం పట్టుకున్నది. హనుమంతుడా, నువ్వైతే ఈ సముద్రాన్ని దాటి రాగలిగావు గాని రామలక్ష్మణులు ఇతర సేనలు ఇక్కడికి ఎలా వస్తారు? రావణుడితో ఎలా యుద్ధం చేస్తారు? నువ్వే యుద్ధం చేసి రావణుణ్ణి చంపితే రాముడికి కానీ నాకు కానీ ఏమీ కీర్తి వస్తుంది అని ఆమె అడిగింది. దానికి హనుమంతుడు, సీతాదేవి, వానర భల్లూక సైన్యాలకు అధిపతి అయిన సుగ్రీవుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. అతని సేనలో నాతో సమానులు, నన్ను మించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నేనే సముద్రం దాటగా వాళ్ళు దాటడం లెక్క. అందుచేత నువ్వు విచారించకు, నీకు క్షేమం కలుగుగాక అని సీత వద్ద సెలవు పుచ్చుకుని అక్కడి నుంచి కదిలాడు. కొంత దూరం వెళ్ళాక అతను తనలో సీతను చూశాను కానీ ఇంకొక చిన్న పని దిగబడిపోయింది. అది శౌర్యపరాక్రమాలతో కానీ జరగదు. కొందరు రాక్షసులను చంపితే కానీ మిగిలిన రాక్షసులు మెత్తబడరు. రాక్షసులు ఎలా యుద్ధం చేస్తారో వాడి బలం ఏపాటిదో చూసి మరి కిష్కింధకు తిరిగి వెళతాను. రాక్షసులను యుద్ధానికి ప్రేరేపించడానికి సులువైన మార్గం ఏమిటి అని ఆలోచించాడు. అశోకవనం చాలా అందంగా నందనవనాన్ని పోలి ఉన్నది. అది రావణుడికి చాలా ఇష్టం అయి ఉండాలి. దీన్ని తాను ధ్వంసం చేసి రావణుడికి తప్పక కోపం వస్తుంది. అప్పుడు రావణుడు తన పైకి రాక్షస సేనలను పంపుతాడు. యుద్ధం జరుగుతుంది. తాను ఆ రాక్షసులందరినీ చంపి నిశ్చింతగా కిష్కింధకు వెళ్ళిపోవచ్చు. ఇలా ఆలోచించి హనుమంతుడు అశోకవనంలో ఉన్న చెట్లను పడదోయసాగాడు. అతను చెట్లను పడగొట్టడంతో పాటు అందంగా కట్టిన కొలను గట్లు విరిచి క్రీడా పర్వతాల శిఖరాలను విరిచాడు. కొద్దిసేపట్లోనే అశోకవనం బీభత్స రూపం ధరించింది. చెట్ల మీద ఉండిన పక్షులు అటు ఇటు ఎగురుతూ ఆర్తనాదాలు చేశాయి. విరిగిన చెట్లు, తెగిన లతలు వాడుముఖం పెట్టాయి. అశోకవనమే దుఃఖంలో మునిగిపోయినట్టు కనపడింది. ఇదంతా చేసిన హనుమంతుడు సరాసరి వెళ్ళి అశోకవనం తాలూకు బయటి ద్వారం వద్ద నిలబడి రాక్షసుల కోసం ఎదురు చూడసాగాడు. చెట్లు విరిగే చప్పుడు, పక్షుల ఆర్తనాదాలు లంకలో వాళ్లకు వినిపించాయి. అంతదాకా నిద్రపోతున్న రాక్షస స్త్రీలు ఈ ధ్వనులకు లేచి పెంచిన దేహంతో వనాన్ని ధ్వంసం చేస్తున్న హనుమంతుణ్ణి చూశారు. వాళ్ళు తనను చూడడం గమనించి హనుమంతుడు తన దేహాన్ని మరింతగా పెంచాడు. అప్పుడు ఆ రాక్షస స్త్రీలు సీతను, ఇతను ఎవరు పంపారు? ఎందుకు వచ్చాడు? నీతో ఏం మాట్లాడాడు? నువ్వు భయపడకు, మాతో నిజం చెప్పు అన్నారు. రాక్షసులు రకరకాల రూపాలు ధరిస్తారు. నాకు వాళ్ళ సంగతి ఎలా తెలుస్తుంది? పాము కాళ్ళు పాముకే తెలియాలి. మీరు రాక్షసులే గనక రాక్షస మాయలు మీకే తెలుస్తాయి. ఈ వానరుడెవడో ఏం చేస్తాడో మీరే తెలుసుకోండి. ఇతన్ని చూస్తే నాకు భయంగానే ఉన్నది. చెప్పండి, ఇతనెవరు అన్నది సీత. సీత ఇలా అనేసరికి రాక్షస స్త్రీలు భయపడ్డారు. కొందరు సీతకు రక్షగా ఉండిపోగా, కొందరు భయంతో ఆర్తనాదాలు చేస్తూ పారిపోగా, మరికొందరు ఈ సంగతి రావణుడికి చెప్పడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు రావణుడితో, ఎవడో భయంకరాకారుడు, అమిత బలవంతుడు అయినవాడు వచ్చి సీతతో మాట్లాడి అశోకవనంలో ఉన్నాడు. ఎంత అడిగినా సీత అతని సంగతి చెప్పకుండా ఉన్నది. ఆ వానరుడు దేవేంద్రుడి దూత అయినది, కుబేరుడి దూత అయినది, రాముడి దూత అయినది తెలియటం లేదు. వాడు మాత్రం అశోకవనమంతా ధ్వంసం చేస్తున్నాడు. ఒక్క సీత కూర్చుని ఉన్న చెట్టు తప్పిస్తే మిగిలిన వనమంతా కూలిపోయింది. ఆ వానరుణ్ణి నువ్వు వెంటనే కఠినంగా శిక్షించాలి. సీతతో మాట్లాడినందుకే నువ్వు వాణ్ణి చంపవచ్చు అన్నారు. రాక్షస స్త్రీలు చెప్పిన మాటలు విని రావణుడికి కోపం వచ్చింది. అతను బలవంతులు శూరులు అయిన రాక్షసుల్ని పిలిచి హనుమంతుణ్ణి పట్టుకోమని ఆజ్ఞాపించాడు.
ఆ రాక్షసులు ఆయుధాలు తీసుకుని హనుమంతుడి మీదకి బయలుదేరారు. వారికి హనుమంతుడు అశోకవన ద్వారం వద్ద కనిపించాడు. వాళ్ళు అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు మహాకాయుడైన హనుమంతుడు తోకతో నేలను కొట్టి గట్టిగా అరిచి తన భుజం చరుచుకున్నాడు. ఆ ధ్వని లంక అంతటా వినిపించింది. తరువాత హనుమంతుడు కళ్ళెర్రజేసి ఇలా అరిచాడు: రామలక్ష్మణులకు జయం! రాముడి ప్రాపుగల సుగ్రీవుడికి జయం! కోసలరాజైన రాముడి దాసుణ్ణి, శత్రునాశకుణ్ణి, వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి చెట్లతోనూ రాళ్లతోనూ యుద్ధం చేస్తూ 1000 మంది రావణులను ఎదిరించగలను. రాక్షసులను చూస్తుండగానే లంకా పట్టణం ధ్వంసం చేసి సీతకు నమస్కరించి రాముడి వద్దకు పోతాను. అది విని రాక్షస సైనికులు భయపడి కూడా రాజాజ్ఞ చొప్పున యుద్ధం చేయ నిర్ణయించి హనుమంతుడిపైన అనేక ఆయుధాలు ప్రయోగించారు. హనుమంతుడు ఆ ద్వారం సమీపంలో ఉన్న ఇనుప పరిమ తీసుకుని రాక్షసులనందరినీ చంపి తిరిగి ద్వారం వద్ద నిలబడ్డాడు. భయపడి పారిపోయిన రాక్షసులు వెళ్ళి రావణుడితో సైనికులు చచ్చిన వార్త చెప్పారు. రావణుడు మరింత మండిపడి హనుమంతుడి మీదకి మహావీరుడైన ప్రహస్తుడి కొడుకును పంపాడు. ఈలోపుగా హనుమంతుడి దృష్టి చైత్యప్రాసాదం మీద పడింది. దాన్ని ఎందుకు ధ్వంసం చేయకూడదనుకుని అతను దానిపైకి దూకి దాన్ని నాశనం చేసి సింహనాదం చేశాడు. ఇంతలో చైత్యప్రాసాద రక్షకులు ఆయుధాలతో అతని పైకి వచ్చారు. హనుమంతుడు ఒక స్తంభాన్ని పెరికి దాన్ని గిరగిరా తిప్పి 100 మంది రాక్షసులను ఒకేసారి చంపాడు. ఇంతలోపల ప్రహస్తుడి కొడుకు జంబుమాలి విల్లు బాణాలు తీసుకుని హనుమంతుడి మీదికి గాడిదలు కట్టిన రథం మీద వచ్చాడు. అతన్ని చూడగానే హనుమంతుడు యుద్ధోత్సాహంతో సింహనాదం చేశాడు. ద్వారం పైన ఉండే దూలం మీద కూర్చుని ఉన్న హనుమంతుడి పైన జంబుమాలి బాణాలు వేశాడు. అవి ముఖాన, నెత్తిన, చేతులకు తగిలి రక్తం మూలంగా హనుమంతుడు మరింత ఎర్రగా కనిపించాడు. అతను తన పక్కనే ఉన్న పెద్ద రాయి ఎత్తి జంబుమాలి మీద గట్టిగా విసిరాడు. జంబుమాలి ఆ రాతిని బాణాలతో పడగొట్టాడు. అలాగే అతను హనుమంతుడు విసిరిన సాలవృక్షాన్ని కూడా బాణాలతో నరికి మరికొన్ని బాణాలతో హనుమంతుణ్ణి కొట్టాడు. హనుమంతుడు అమితమైన కోపంతో పరిఘను తీసుకుని గిరగిరా తిప్పి జంబుమాలి మీదకి విసిరాడు. దాని దెబ్బకు జంబుమాలి, అతని రథము, గాడిదలు గుర్తించరాకుండా నుజ్జు నుజ్జు అయిపోయాయి. జంబుమాలి చచ్చాడని వినగానే రావణుడికి కోపంతో కణతలు అదిరాయి. అతను తన మంత్రి పుత్రులను 7 అగ్నిహోత్రాల వంటి తేజస్సు గల వారిని సైన్యంతో సహా పంపాడు. హనుమంతుణ్ణి నేను చంపుతానంటే నేను చంపుతానని ఒకరి మీద ఒకరు పోటీలు పడుతూ వాళ్ళు గుర్రాలు పూంచిన రథాల మీద బయలుదేరారు. వాళ్ళు అశోకవనం ద్వారం చేరుతూనే హనుమంతుడి మీద బాణవర్షం కురిపించారు. హనుమంతుడు ఆ బాణాలు తనకు తగలకుండాను వాళ్ల గురికి అందకుండాను ఆకాశంలో అటూ ఇటూ ఎగిరాడు. అతని అరుపులకు రాక్షసులు భయపడ్డారు. హనుమంతుడు వాళ్లను చేత్తో కట్టి కాళ్లతో తన్ని పిడికిలతో పొడిచి గోళ్లతో చీరాడు. చాలామంది రాక్షసులు ఇలా చచ్చారు. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ పారిపోయారు. హనుమంతుడు తిరిగి ద్వారం వద్దకు చేరాడు. అతనికి ఇంకా యుద్ధం చేయాలని ఉంది. మంత్రిపుత్రులు కూడా హనుమంతుడి చేతిలో చచ్చారనేసరికి రావణుడికి కొంచెం భయం కలిగింది. కానీ అతను దాన్ని పైకి కనబడనీయక తన సేనానాయకులలో 5 విరూపాక్షుడు, యూపాక్షుడు, రుద్ధరుడు, అలాగే ప్రఘనుడు, భావకర్ణుడు అనే వాళ్లను ఉద్దేశించి, మీరందరూ రథాలతోనూ ఏనుగులతోనూ వెళ్ళి ఆ వానరుణ్ణి శిక్షించండి. అతని విషయంలో మీరు ఏమాత్రమూ అలక్ష్యంగా ఉండవద్దు. అతను వానరుడని నాకు అనిపించడం లేదు. అదేదో మహాబలం గల భూతంలాగున్నది. ఏ ఇంద్రుడైనా తపస్సు చేసి మనని చంపడానికి ఈ భూతాన్ని సృష్టించాడేమో. నాకు లోగడ వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, నీలుడు, వివిధుడు మొదలైన వానర వీరులు బాగా తెలుసు.
వారెవరికీ ఇంత బలము శక్తి లేవు. మీరు మీ శక్తినంతా ధారపోసి ఈ వానరుణ్ణి ఎలాగైనా పట్టుకోండి. ఆత్మరక్షణ చేసుకోవటం విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండకండి అని హెచ్చరించాడు. రాజాజ్ఞ శిరసావహించి 5గురు సేనాపతులు రథాలను, ఏనుగులను, గుర్రాలను, రకరకాల ఆయుధాలను తీసుకుని హనుమంతుడున్న చోటికి వచ్చారు. వాళ్ళు హనుమంతుడిని చుట్టుముట్టి అతని మీద అనేక ఆయుధాలు ప్రయోగించారు. వాళ్ళ బాణాలు కొన్ని హనుమంతుడి తలకు గుచ్చుకున్నాయి. వెంటనే హనుమంతుడు సింహనాదం చేస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు దుర్ధరుడు ఆకాశంలోకి 100ల కొద్దీ బాణాలు వేశాడు. హనుమంతుడు వాటిని తప్పుకుంటూ శరీరం పెంచి పిడుగుపడినట్టుగా దుర్ధరుడి రథం మీదకి దూకాడు. ఆ దెబ్బకు దుర్ధరుడి రథపు గుర్రాలు 8తో పాటు దుర్ధరుడు కూడా చచ్చాడు. తరువాత హనుమంతుడు ఒక మద్ది చెట్టు పెరికి దానితో విరూపాక్షుణ్ణి, యూపాక్షుణ్ణి చంపాడు. తరువాత ప్రఘనుడు, భావకర్ణుడు హనుమంతుడితో యుద్ధం చేశారు. ఒక పర్వత శిఖరం పెకిలించి హనుమంతుడు దానితో వారిద్దరిని సేనను చంపాడు. తరువాత అతను మళ్ళీ ద్వారం వద్ద నిలబడ్డాడు. 5గురు సేనానాయకులు చచ్చిన వార్త రాగానే రావణుడు తన కొడుకైన అక్షుడికేసి చూశాడు. యుద్ధం అంటే అమితమైన ఆసక్తి గల అక్షుడు తండ్రి చూపే ఆజ్ఞగా భావించి చప్పున లేచాడు. అతను ఒక బంగారు రథం మీద హనుమంతుడున్న చోటుకు వెళ్ళాడు. 8 గుర్రాలు గల అక్షుడి రథం నేలను అంటకుండానే పోగలది. దాని నిండా ఎప్పుడూ ఆయుధాలు ఉంటాయి. అక్షుడు హనుమంతుడిని చూస్తూనే అతను అసాధారణ వీరుడన్న సంగతి గ్రహించి పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ చాలా తీవ్రమైన యుద్ధం ప్రారంభించారు. అక్షుడు వేసిన రకరకాల బాణాలు హనుమంతుడికి తగిలి అతని యుద్ధోత్సాహాన్ని పెంచాయి. అతను ఆకాశంలోకి ఎగిరాడు. అక్షుడు కూడా తన రథంతో పాటు ఆకాశంలోకి లేచి హనుమంతుడి మీద బాణాలు వేయసాగాడు. హనుమంతుడు వాటిని తప్పుకుంటూ ఆకాశంలో తిరుగుతూ అక్షకుమారుణ్ణి చంపే మార్గం ఆలోచించాడు. చిన్నతనంలోనే ఇంత పరాక్రమం గల అక్షుడు చంపకుండా విడిచిపెడితే ముందు ముందు ఎంతైనా బాధిస్తాడు. అందుచేత హనుమంతుడు ఉపాయంగా తలపని తలంపుగా అక్షుడి కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి బలంగా నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బకు అక్షుడు చచ్చిపోయాడు. అక్షుడి చావు వినగానే రావణుడికి దుఃఖము, కోపము కూడా కలిగాయి. ఆయన దుఃఖాన్ని అణచుకుని తన కొడుకైన ఇంద్రజిత్తును చూసి, ఈ వానరుడు ఇప్పటికీ జంబుమాలిని, మంత్రిపుత్రులను, 5గురు సేనాపతులను, చాలా సేనను నీ తమ్ముడైన అక్షుణ్ణి చంపాడు. అందుచేత అతని బలం సరిగా అంచనా వేసుకుని యుద్ధం చేయి. నువ్వు యుద్ధంలో నా అంత వాడివి. దేవతలను కూడా జయించగలవు. నువ్వు సేనలను తీసుకుపోవద్దు. నీ అస్త్రాలను మాత్రమే నమ్ముకో. నిన్ను నువ్వు తేలికగా రక్షించుకోగలవని పంపుతున్నాను అన్నాడు. ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణ చేసి యుద్ధానికి బయలుదేరాడు. అతను రథం మీద వెళ్ళి త్వరలోనే హనుమంతుణ్ణి చేరుకున్నాడు. ఇంద్రజిత్తు రావటం చూసి హనుమంతుడు సంతోషంతో సింహనాదం చేశాడు. ఇంద్రజిత్తు తన పైన బాణాలు వెయ్యనారంభించగానే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి ఆ బాణాలను తప్పుకుంటూ సంచరించసాగాడు. తాను వేసిన ఒక్క బాణము హనుమంతుడికి తగలకపోయేసరికి ఇంద్రజిత్తు చిరాకు పడ్డాడు. హనుమంతుడిని చంపడం అసాధ్యమని అతనికి తెలిసిపోయింది. కనీసం హనుమంతుడిని పట్టుకునే ఉద్దేశంతో అతను బ్రహ్మాస్త్రం సంధించాడు. దానితో హనుమంతుడు కట్టుబడి ఆకాశం నుంచి కింద పడిపోయి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండిపోయాడు. తాను బ్రహ్మాస్త్రంతో పట్టుబడ్డట్టు హనుమంతుడు గ్రహించాడు. ఏ అస్త్రం చేత పట్టుబడకుండా బ్రహ్మదేవుడు తనకు వరం ఇచ్చి ఉన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకుని హనుమంతుడు కాసేపు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి నిశ్చయించాడు. తనను బ్రహ్మ, దేవేంద్రుడు, వాయు రక్షిస్తారు గనక ప్రమాదం కలగదని కూడా అతను నమ్మాడు. అదీ కాక ఇప్పుడు తనకు రావణుడితో మాట్లాడే అవకాశం కూడా కలుగుతుంది. కదలకుండా పడి ఉన్న హనుమంతుణ్ణి రాక్షసులు సమీపించి అతన్ని తాళ్లతో బంధించారు. హనుమంతుడు బంధించబడగానే బ్రహ్మాస్త్రం అతన్ని వదిలేసింది.
ఇతర బంధాలున్న చోట బ్రహ్మాస్త్ర బంధం నిలవదు. ఇంద్రజిత్తు ఈ సంగతి ఎరిగి ఉండడం చేత అజ్ఞానులైన రాక్షసులు హనుమంతుణ్ణి నారతాళ్లతో బంధించినందుకు విచారించాడు. అయితే రాక్షసులు తనను తీసుకుపోతున్నప్పుడు కూడా తను బ్రహ్మాస్త్రం విడిచిన సంగతి హనుమంతుడు ఎరుగడు. రాక్షసులు హనుమంతుణ్ణి కర్రలతో కొడుతూ, పిడికిళ్లతో పొడుస్తూ, విజయోత్సాహంతో కేకలు పెడుతూ రావణుడి వద్దకు తీసుకుపోయారు. ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి రావణుడికి సభికులకు చూపి ఇతనే ఆ వానరుడు అని పరిచయం చేశాడు. మదించిన ఏనుగులాగున్న హనుమంతుణ్ణి చూసి రావణాసురుడికి సభలో వాళ్ళు తమలో తాము, ఎవడీ వానరుడు, ఎవరి తరపున వచ్చాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు, ఈ లంకలో ఎవరితో పని ఉండి వచ్చాడు అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. రావణుడి సభలోకి రాక్షసులు తీసుకువచ్చిన హనుమంతుడు ఒక్కసారి రావణుడికేసి, అతని చుట్టూ ఉన్న రాక్షసులకేసి చూశాడు. రావణుడి కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. అతను ఆజ్ఞాపించిన మీదట అతని మంత్రులు హనుమంతుణ్ణి ఇలా అడిగారు: నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు పంపారు? నేను వానరరాజైన సుగ్రీవుడి దూతను, అతను పంపగా వచ్చాను అని హనుమంతుడు జవాబిచ్చాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడో, అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడో, రాక్షస స్త్రీలను ఎందుకు భయపెట్టాడో, మన సైనికులతో యుద్ధం ఎందుకు చేశాడో అడుగు అని రావణుడు ప్రహస్తుడితో అన్నాడు.